ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరం కూడా మరి యొక్క ఆరాధనని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం మన మధ్యలో. ఎఫ్‌సీబా యొక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి మన యొక్క ఆరాధనను ప్రారంభిస్తారు. అందరూ కూడా ఏకీభవించండి. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు నామాన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మనం మరి ఒక శనివారం దినాన్న మనం అందరం కుటుంబంగా ఈ విధంగా చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని జీవం కలిగిన మాటలు వినడానికి ప్రభు మన అందరినీ సమకూర్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఓపెనింగ్ ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్షణం వరకు కూడా తండ్రి మీరు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు, మీ కృపలో భద్రపరుచుకున్నారు. మీ కనుపు ఆపవలే తండ్రి మమ్మల్ని అందరినీ, కుటుంబీకులందరినీ కూడా భద్రపరిచిన విధానం కొరికే వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి యొక్క శనివారం దినాన్న ప్రభా మీ పాద సన్నిధిలో కూడి వచ్చేటువంటి ఆధిక్యత, ధన్యత దయచేశారు తండ్రి. నాయన ఈ దినం కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని ప్రభా మాకు మీరే దయచేయండి తండ్రి. నాయన పాడే ఆరాధన పాటలు కూడా మీరే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి మీకు ఆరాధన చెల్లించి మీ నామానికి మహిమ కలిగినట్లుగా తండ్రి బిడ్డలను వాడుకొనమని వేడుకుంటున్న ఆ విధంగా కిడ్స్ స్టాండ్ లో కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డల ద్వారా కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటున్నాం. ఆ విధంగా సాక్ష్యాల ద్వారా తండ్రి, ఇంకా తండ్రి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఎవరైతే జరుపుకుంటున్నారో అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి సాక్ష్యాలు చెప్పే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాం. ఆ విధంగా ప్రభా కూడికను ప్రభా ఆయన ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కృపను కనికరాన్ని కోరుకుంటున్నాం తండ్రి. రాకేష్, అనిత కూడా తండ్రి నాయన కాకినాడ వెళ్ళినట్టుగా మీరు మీ కృపలో భద్రపరచుకోనండి నాయన. బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. వారి జీవితంలో మీరు ఇచ్చిన నూతన సంవత్సరం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తండ్రి వాక్యాన్ని అందించేటువంటి సురేష్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి నాయన. మా అందరి ఉజ్జీవం కొరకే తండ్రి మీరు ఏదైతే మీ జీవం కలిగిన మాటలు ఏవైతే నాయన బిడ్డ ద్వారా వినిపించనై ఉంటున్నారో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేసి మాకు తండ్రి మీరే విరచి పంచిపెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని లోబడగలిగినట్లు కృప చూపించండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి వాక్యం అందించే బిడ్డను మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ మీ కృపను కనికరాన్ని కోరుకుంటూ ఈ కూడికను ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీ నా మహిమార్థంగా తండ్రి మీరే జరిపించమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ నాయన మమ్మల్ని కూడా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వినిపిస్తుందా? ఆరాధనలోకి వెళ్దాం. మరి నేను శైల ఈ యొక్క దినాన్ని మరి ఆరాధనలో పాటలు నడిపించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా అందరితో కూడా మీరు కూడా ఏకీభవించాల్సిందిగా వేడుకుందాం. మొట్టమొదటిగా గడిచిన కాలం ఫాస్ట్ గా ఏమండి. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము.
మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగియున్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. జీవితంలో నీలా ఉండాలి యేసు నీతో, జీవితంలో నీలా ఉండాలి యేసు నాలో ఎంతో ఆశ ఉంది అనే పాట పాడుకుందాం. అందరూ కూడా వచ్చిన పాటలే, పాత పాటలు అందరూ కూడా కలిసిపోయారు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, తీరునా నా కోరిక
చేరితి ప్రభు పదల చెంత, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, పరిశుద్ధతలో ప్రార్థించుటలో, ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో, ఉపవాసములో ఉపదేశములో నీలనే చేయాలని, నీతోనే నడవాలని, నీలనే చేయాలని, నీతోనే నడవాలని, నీలనే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని, నీలనే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పదల చెంత, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, కూర్చుండుటలో నిలుచుండుటలో, మాట్లాడుటలో ప్రేమించుటలో, కూర్చుండుటలో నిలుచుండుటలో, మాట్లాడుటలో ప్రేమించుటలో, నీలనే బ్రతకాలని, నీ చిత్తం నెరవేర్చని, నీలనే బ్రతకాలని, నీ చిత్తం నెరవేర్చని, నీలనే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని, నీలనే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పదల చెంత, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసు నాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. ఇప్పుడు కిడ్స్ టైము. కిడ్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈనో కీర్తన్ పాడతారు అంకుల్. ఓకే, కూల్. Praise the Lord, family. We will yes. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అన్న నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా దిగులిడను నేను,
నా తోడు నీవేగా ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా నా కొండ కోట నీవే దేవా ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా నా కొండ కోట నీవే దేవా కాపరివై నన్ను పోషించావు కనుపాపలా నన్ను కాచుకున్నావు నా కాపరివై నన్ను పోషించావు కనుపాపలా నన్ను కాచుకున్నావు భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అంట నీవేగా భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అంట నీవేగా థ్యాంక్ యూ ఫ్యామిలీ వెరీ గుడ్, వెరీ గుడ్. కీర్తన్, గుడ్ జాబ్. కంటిన్యూ. వెల్ డన్, వెల్ డన్. ఓకే, ఇంకా ఉన్నారా పిల్లలు? జెసికా, సో ఇంకెవరు లేరా అయితే? నేను పాడతాను. ఓకే, ఇక్కడ కాదు అన్నిటి చేసావా? Praise the Lord, family. ఈ చాటున నేనే వసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించేదా అనుదినము యేసయ్యా 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 రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 1000 మంది నా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా
మరణ భయమే నన్ను వేధించిన నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడా, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడా, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా. నా యుద్ధము జయించి లేవనెత్తువాడా, కృప వెంబడి కృప చూపించువాడా. నా యుద్ధము జయించి లేవనెత్తువాడా, కృప వెంబడి కృప చూపించువాడా. యేసయ్యా 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 యేసయ్యా. Amen. Praise the Lord, family. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ అమ్మా. ఇంకెవరు ఉన్నారా పిల్లలు పాటలు పాడడానికి? లేదనుకుంటే ముందుకు వెళ్ళిపోదాం మనం. ఓకే, ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్ ఉన్నాయి అండ్ వేరే వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు మరి అనిత, రాకేష్ వెడ్డింగ్ యానివర్సరీ, కాకినాడలో ఉన్నారు వాళ్ళు. సో వారి కోసం ప్రార్థన చేయండి. వీణా బర్త్డే 3వ తారీఖున, అదేవిధంగా ఆషి బర్త్డే, వినోద్ శివ కుమార్తె 4వ తారీఖున, ప్రభావతి బర్త్డే 5వ తారీఖున, సోను బర్త్డే 6వ తారీఖున. సో నెక్స్ట్ సాటర్డే బర్త్డేస్ నెక్స్ట్ సాటర్డే మనం చూద్దాం. శుక్రవారం వరకు, ఇది సాటర్డే నుంచి ఫ్రైడే వరకు కూడా ఈ యొక్క బర్త్డేస్ గురించి మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రకాష్ బాబు గారు మన మధ్యలో ప్రేయర్ చేస్తారు బర్త్డేస్ నిమిత్తం. చూపిస్తారు. ఓకే, అది కొంచెం పెద్ద పెట్టవా స్క్రీన్? పెట్టారు. స్తోత్రం 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 ప్రభు. పరిశుద్ధుడా నాయన, మహిమా స్వరూపైన తండ్రి, ప్రేమా స్వరూపైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీతుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు. మరి ఒకసారి ప్రభు, ఇదిగో నాయన జూమ్ ప్రేయర్ లో జూమ్ లో ఫ్యామిలీ అంతా కలిసి ఆరాధన చేసుకునేటువంటి ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. నెలంతా మే నెలంతా కూడా నీ మహా అద్భుతమైనటువంటి కృపను బట్టి నెలంతా 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా నీ యొక్క రెక్కల కింద మమ్మలను కాచి కాపాడినారు. వందనాలు ప్రభు. మరి ఎండాకాలం ప్రభు, మరి మే నెలంతా అయినా హైదరాబాద్ మంచి వర్షాలు కురిచినాయి. నెలంతా కూడా అందుకొరకు నీకు వందనాలు నాయన. వందనాలు ప్రభు. మరి ఆరాధన నడిపిస్తున్నటువంటి నాయన భాస్కర్ను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఇదిగో నాయన ఈ దినము రాకేష్ అనితల యొక్క వెడ్డింగ్ యానివర్సరీ నాయన, బిడ్డలను నాయన గడిచిన 12 సంవత్సరాలు కూడా నీ మహా కృప చేత నాయన నీ అదృశ్యమైన చేతులు బిడ్డల మీద ఉంచి నాయన ప్రభు మరి కంటికి కనుపాపోలే కాపాడి
వారి వైవాహిక జీవితంలో తోడుగా ఉండి ఒక మంచి ఆయన ఆశీర్వదించి నడిపించిన విధానం బట్టి నీ పొందనాన్ని గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటుని దాచి ఒక నూతనమైనటువంటి సంవత్సరమును ప్రభా బిడ్డలకు దయాకిరీటముగా ధరింపు చేసినందుకే వందనాలు. ఈ సంవత్సరం నుండి మరి ఇంకో సంవత్సరంలో ప్రవేశించే వరకు ఈ సంవత్సర కాలం అంతా నీ కాపుదల నీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచండి. చేస్తున్న ఉద్యోగాలు బిడ్డలు తోడుగా ఉండి ఘనపరచండి, హెచ్చించండి. హల్లెలూయా, వందనాలు ప్రభు. నాయన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను, నాయన సహాయం చేయండి. అలాగే సిస్టర్ వీణ కొరకు ప్రార్థిస్తున్నాం. నేను కుమార్తె వీణ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ 3వ తేదీ మరి జూన్ మాసంలో ప్రభు ఈ లోకానికి మీరు పంపించారు. వందనాలు నాయన. బిడ్డ నాయన తండ్రి ఇంతవరకు నాయన మరి జ్ఞానం ఇచ్చి విద్యాభ్యాసం సహాయం చేసి ప్రభా మరి నాయన ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి సహాయం చేశారు. వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఒక నూతనమైన సంవత్సరమును ప్రభా మరి బిడకు ధరింప చేస్తున్నందుకు దయాకీర్తంతో ధరింప చేస్తున్నందుకు ఈ సంవత్సరం నుండి మళ్ళీ సంవత్సరం వరకు సంవత్సర కాలం అంతా నీ కొన్ని దృష్టి, నీ కాపుదల, నీ భద్రత చుట్టూ ఉంచండి. ఆయన బిడ్డ ఆశించిన ప్రతి దాన్ని బిడ్డ జీవితంలో దయచేయమని, కోరికలను సిద్ధింప చేయమని యేసునామమున అడుగుచున్నాం. ఆశి బర్త్డే కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన కుమారుడు నాయన తండ్రి వినోదును అలాగే శైవాను ప్రేమించి వారి జీవితంలో ఇచ్చినటువంటి బహుమతినైనా ఆశి కొరకు చెల్లిస్తున్నాము. 4వ తేదీనైనా జూన్ మాసంలో బిడ్డ బర్త్డే జరుపుకుంటుండగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానం ఎందు, వయసు ఎందు, మనుషుల దయందు, నీ దయందు బిడ్డ వరకు సహాయం చేయండి. మరి ఆ బిడ్డకు మంచి ఆయుష్ను, మంచి ఆయురారోగ్యములు దయచేయండి. నీ భద్రత, నీ పాప చుట్టూ ఉంచండి. ఆడుకుంటున్నప్పుడు నీ ఆదర్శమైన చేతులు చుట్టూ ఉంచి నీ దేవదూతల సంరక్షించి ప్రతి క్షణం కంటిని కాపాడండి. తల్లిదండ్రులకు బిడ్డ దీవెనకరముగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే నాయన మరి నాయన ప్రభావతి బర్త్డే ప్రార్థిస్తున్నాం. బిడ్డ 5వ తేదీ నాయన జూన్ మాసంలో జరుపుకుంటుండగా ఆ బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న ఉద్యోగంలో ప్రభా జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఇచ్చిన భర్తను బట్టి కుమారుని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని నీ అదృశ్యమైన చేతులు బిడ్డ భద్రపరచండి. గడిచిన సంవత్సరం అంతా బిడ్డ జీవితంలో తోడుగా ఉండి నడిపించారు. గత సంవత్సరమును దయా కిరీటంగా ధరింపు చేస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరం నుండి మళ్ళీ సంవత్సరంలో ప్రవేశించే వరకు సంవత్సర కాలం అంతా నీ కను దృష్టి, నీ కాపుదల బిడ్డ చుట్టూ ఉంచండి నాయన. బిడ్డకి ఇచ్చిన కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి. అలాగే సోను నాయన ప్రభా కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ 6వ తేదీని జూన్ మాసంలో బర్త్డే జరుపుకుంటుగా బిడ్డని చేతులుంచి ఆశీర్వదించండి. మన్మోహన్ రెబెకాను ప్రేమించి వారి జీవితంలో అనుగ్రహించుకుంటుంది కుమారుడు సోనుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. బిడ్డ చుట్టూ నీ కాపుదల, నీ భద్రత ఉంచండి. చదువుతుండగా విశేషమైన జ్ఞానం ఇవ్వండి. హల్లెలూయా ప్రభు. నాయన వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి విద్యాభ్యాసమును గట్టి వందనాలు ప్రభు. నాయన హల్లెలూయా. జ్ఞాన వివేకములు కలిగిన నాయన బిడ్డకు తల్లిదండ్రులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కాపాడి ఒక నూతనమైన సంవత్సరమును దయా కిరీటంగా ధరింపు చేసినందుకు వందనాలు. ఈ సంవత్సరం నుండి మళ్ళీ సంవత్సరంలో ప్రవేశించే వరకు కాలం దృష్టి, నీ కాపుదల, నీ భద్రతని నాయన ఈ యొక్క ఆరాధనలో అది నుండి మహిమ పొందమని దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యాల సమయము. ఈ యొక్క సాక్ష్యాల సమయాన్ని అందరూ కూడా ఉపయోగించవలసిందిగా వేడుకొంచున్నాను. ఎవరన్నా సరే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా పేర్కొంచున్నాను. ఓకే, మల్లిక. ఫ్యామిలీ దేవాది దేవునికి
మీ అందరికీ వందనాలు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పటికీ దేవుడు ప్రతి క్షణం కాపాడుతున్నాడు. కోమల్ దగ్గరికి మేము అనుకోకుండా వెళ్ళాము. రమ్మంటున్నాడు కదా, హైదరాబాద్ లో హెప్సిన్ దిగబెట్టిన తర్వాత ఇక్కడికి రండి అని అంటే సరే అని ఏప్రిల్ నెలలో మేము కోమల్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కోమల్కి యాక్సిడెంట్ అయింది. అది మాకు చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, కానీ దేవుడు తనని కాపాడాడు. మీ అందరూ కోమల్ కోసం మన చైన్ ప్రేయర్ లోని ప్రతి ఒక్క పేరు ఉంటుంది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ పేరు ఉంటుంది. అందరూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పేరు చదువుతాం ప్రార్థించేటప్పుడు. అలాగా దేవుడు కోమల్ని కాపాడుతూ ఉన్నాడని నేను అనుకున్నాను అనమాట. ఒకరోజు సరే చెప్తాం సాక్ష్యం అని అనుకున్నాను. హెప్సిన్ జాయిన్ చేసి వచ్చాం, కానీ మేము హైదరాబాద్ లో నవంబర్ నెల 11వ తారీఖున మేము విశాఖపట్నం వచ్చేసాము. జాయిన్ చేసి 11వ తారీఖున మేము విశాఖపట్నం వచ్చేసిన తర్వాత విడిచిపెట్టి వచ్చాం, కానీ మాకు ఇద్దరికి శాంతి లేదు, మనసులో సమాధానం లేదు. దిగబెట్టి వచ్చిన మరుసటి రోజే తనకి కాలుకి దెబ్బ తగిలించుకుంది. ఇక్కడేమో అశోక్ మాయకి నిమోనియా స్టార్ట్ అయింది. అది కూడా నేను నిమోనియాకి మెడిసిన్స్ వాడాము, డాక్టర్ చూపించాను, వాడాము. ఆ విషయం కూడా నేను షేర్ చేయలేదు సాక్ష్యం. అక్కడ చిన్నబాబుకి బాగున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు అశోక్మయ్య. అలాగా అశోక్మయ్యకి కూడా నెమ్మదిగా నిమోనియా ఎఫెక్ట్ అయింది. చాలా హెవీ డోస్ మెడికేషన్స్ ఇచ్చారు అశోక్మయ్యకి. అవి 1 వీక్ వాడిన తర్వాత అశోక్మయ్య గ్రాడ్యువల్ గా రికవర్ అయ్యారు. మేము అటు రాలేని పరిస్థితి, ఇక్కడ ఉండలేని పరిస్థితి, కానీ అలానే ప్రేయర్ చేసుకుంటున్నాం. హెప్సీ రికవర్ అయింది. తర్వాత కోమల్కి దెబ్బ తగిలింది. పనమ్మాయి చెప్పింది, ఇంటికి వెళ్ళినప్పుడు కోమల్ ఒంటి నిండా గాయాలు చూసి పనమ్మాయి చెప్పింది, బ్లడ్ తోటి వచ్చాడండి బాబు, ఆ షర్ట్ చాలా రక్తంతో కూడుకుని ఉంది, చాలా భయం వేసింది అని చెప్పింది. నాకు కోమల్ ఎక్కడ పడిపోయాను అన్న అంటే, పడిపోయానమ్మా, ఆడుకుంటే పడిపోయానని చెప్తున్నాడు, కానీ ఈ బైక్ మీద నుంచి దెబ్బలేని నాకు తెలుసు. అయితే నేను ఈ విషయం బాధపడుతున్నప్పుడు భాస్కర్మయ్యకి షేర్ చేశాను. నేను భాస్కర్మయ్య కూడా కోమల్కి ఫోన్ చేసి మాట్లాడారు, డిఎస్మయ్యకి షేర్ చేశాను, డిఎస్మయ్య కూడా మాట్లాడారు. చాలా చిన్నాకి తెలుసు. చిన్నాకి నేను వెంటనే చెప్పాను, నేను చెప్తే ఇలా బాధ అనిపిస్తుందిరా, నువ్వు అడుగు వాడిని, ఏం చేశాడో, ఎక్కడ పడిపోయాడో ఏంటో అంటే చిన్న మాట్లాడాడు. ఆ తర్వాత హెప్సీకి నెమ్మదిగా ఫుడ్ మనం ఇంట్లోనే అలవాటు చేయడం వల్ల, బయట ఫుడ్ వాళ్ళకి ఎక్కువ అలవాటు లేకపోవడం వల్ల, హాస్టల్లో ఎప్పుడు ఉండలేదు. ఆ పిల్ల అన్నం తింటున్నా కూడా హెప్సమ్మ అనుకునే ఉంటారు. నేనన్నా కొంచెం కటువుగా మాట్లాడతాను, గట్టిగా కసురుతాను, తినండి అని అంటాను, కానీ పిల్లల్ని వెళ్ళి అశోక్మయ్య రోజు బాధపడిపోతా ఉంటారు. హెప్సీ బయటికి వెళ్ళినా వచ్చినా మాకు ఇంట్లో కోమల్ వెళ్ళిపోయిన తర్వాత హెప్సీనే మాకు చాలా ఆక్యుపై చేసింది. కోమల్ ప్లేస్ ని కూడా హెప్సీనే మాకు రీఫిల్ చేసింది అనమాట. ఇటు వచ్చి అటు వచ్చినా హెప్సీని మాకు కనిపిస్తా ఉండేది ఇంట్లో. బయటకు వెళ్ళి వస్తే నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది కావాలని. ఇంకా ఎలా అయిపోయిందంటే అశోక్మయ్య హెప్సీ లేకపోతే ఇంకా ఉండలేని పరిస్థితికి వచ్చేసారు. సో దానివల్ల ప్రతి నెల అశోక్మయ్య అటు ఇటు తిరగడం అవుతుండేది. వాళ్ళకి ఇలా ఉంది అలా ఉంది పిల్ల, నువ్వు తినట్లేదు, నువ్వు ఒకసారి చూపించు అని అన్నారు. సరే సర్జరీ అప్పుడు ట్యూమర్ విషయంలో కూడా మనం దేవుడు కార్యం చేశారు కదా, ఒకసారి చూపిద్దామని గ్యాస్ట్రోకి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వామిటింగ్స్ అయిపోయినాయి. ఫుడ్ పెడితే వామిటింగ్స్ అయిపోయినాయి. డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లం వచ్చిందేమో అని డౌట్ వచ్చింది మాకు. విశాఖపట్నం మొన్న మే 1వ తారీఖున ఇద్దరు వచ్చారు, పిల్లలిద్దరు. 1, 2 మేము కంటిన్యూ హాస్పిటల్కి తిరుగుతామనే ఉన్నాం. డాక్టర్కి చూపించారు, ఎండోస్కోపీ చేశారు, సిటీ స్కాన్ చేశారు. చిన్న అల్సర్, ఏ ఫుడ్ తిన్నా అది ఇండైజెషన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, తనకి ఏది పడట్లేదు అని అన్నారు. డేకి 6 టాబ్లెట్లు, రోజు 6 టాబ్లెట్లు తీసుకొచ్చేద్దామమ్మా, వచ్చేయమ్మా అంటే వర్క్ లోనేమో చాలా మంచిగా చేస్తుంది వర్క్ అని ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. తనకి గూగుల్ రివ్యూస్ ఉంటాయి, ఆ రివ్యూలో రాస్తున్నారు, పవిత్ర హెప్సిబా చాలా బాగా టీచ్ చేస్తుంది, ఇంగ్లీష్ చాలా బాగా చెప్తుంది అని. సాతానేమో ఇలా నల్లగొడుతున్నాడు, ఎందుకమ్మా ఈ జాబ్ వద్దమ్మా మానే అంటే, అమ్మ దేవుడు ఇచ్చింది చాలా మందికి రాదు, వచ్చిందేమో మీరు మానేయమంటున్నారు, ఏంటి మమ్మీ ఇలాగా అనేసి బాధపడతా ఉంటుంది. ఇంకా మమ్మల్ని మేమే ఇద్దరం సమర్థించుకుంటూ అలా బాధపడుతున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. కానీ ఇంకా నేను అశోక్మయ్య అన్నాను, మీరు ఒక మాట జ్ఞాపకం చేశాను అశోక్మయ్యకి, తాతయ్య పొద్దున్నే లెగ్స్ ప్రార్థన చేసేవారు చేతులు ఎత్తి, డిఎస్పీ మాయ బయటకు వెళ్తున్నప్పుడు ప్రేయర్ చేస్తారు, భాస్కర్మయ్య పొద్దున్న 5 గంటలకు వాక్యాలు పెడతారు, ప్రేయర్ చేస్తారు. మీరు ఎప్పుడు కూర్చుని ప్రేయర్ చేయరండి, కనీసం మోకాళ్ళు వేసన్న ప్రేయర్ చేయండి,
అప్పుడు అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. నేను ఒక్కదాన్ని ఎంతకంటూ ఫైట్ చేస్తాను, మీరు కూడా ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి అని అడిగింది. మనం చదువుకుంటాం, బైబిల్ ప్రేయర్ చేసుకుంటాం, కానీ అశోకమయ్య అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా మార్నింగ్ చేయడం మొదలు పెట్టారు. నెమ్మదిగా పిల్లలు ఆరోగ్యాలు కూడా రికవర్ అవుతూ వచ్చాయి. నేను ఒక 10 days హెప్సీతోటే ఉండి తనకు అన్ని చూసుకుని ఫుడ్ అంతా ఇచ్చేసి వచ్చాను. నేను ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే అశోకమయ్యకి ఆల్రెడీ ఫీవర్ చెప్పలేదు. వచ్చిన దగ్గర నుంచి నిన్న మార్నింగ్ కూడా తనకి కళ్ళు తిరుగుతున్నాయి, లేగలేకపోయారు. నేను మేడ మీదకి వెళ్ళి వచ్చేటప్పటికి అలా ఇదిగా ఉన్నారనమాట. ఆయన ఎన్ని ఆర్ఎస్ వచ్చినప్పుడు అశోకమైన దేవుడు ఈ 1 week మెడిసిన్స్ వేసి అశోకమైన రికవర్ చేసుకోవడానికి, పిల్లల్ని కాపాడుకోవడానికి, పిల్లల్ని రికవర్ చేయడానికి నాకు ఈ ఓపిక, ఈ శక్తి ఇస్తున్న దేవాది దేవునికి అయితే ముందు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలా అలసటగా అనిపిస్తుంది నా ప్రాణం. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఏమన్నా అయితే వీళ్ళందరూ ఎలా చేసుకుంటారా అని, కానీ దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నేను మాత్రం నమ్మగలను. ఎందుకంటే అనుక్షణం మమ్మల్ని సంరక్షిస్తూ, కణికి పెడుతూ, గైడ్ చేస్తూ నడిపిస్తున్నాడు. నేను 3 చోట్లకి వెళ్ళాను. 3 చోట్ల ప్రతి దగ్గర 10 రోజులు స్ట్రక్ అయిపోయిన పిల్లల దగ్గర. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఆ సమస్య టైంలోనే దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. నేను ఎందుకు వెళ్తున్నానా, పద ఎల్లు అని చెప్తున్నారు. వెళ్ళడమే, టికెట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అక్కడ చూస్తేనేమో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి పిల్లలకి. మళ్ళీ వాళ్ళని హీల్ చేయడం, నేను ఇంటికి రావడం, మేమిద్దరం ఇంటికి రావడం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 1 week నేను అశోకమయ్యని జాగ్రత్త చూసుకోవడం, ఒక 10 days హెప్సీన్ హైదరాబాద్ జాగ్రత్త చూసుకోవడం, కోమల్ దగ్గర ఒక 10 days, అక్కడ ముంబైలో ఒక 10 రోజులు జాగ్రత్త చూసుకోవడం. ఇవన్నీ నేనేమి చేయలేకపోదును. దేవుడు ఇచ్చిన శక్తి వలన మాత్రమే బిడ్డలకి స్వస్థత, బిడ్డలకి ఆరోగ్యం కలుగుతుందని మాత్రం చెప్పగలను. అనుక్షణం మెయిన్ ముఖ్యంగా చైన్ ప్రేయర్లో అందరి కుటుంబాల కోసం మనం ప్రతి ఒక్క పేరు చదువుతూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు ఎక్కడొక దగ్గర మనం కాపాడుతున్నాయని మాత్రం నేను నమ్మగలను. దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యం చెప్పాక? ఓకే. చైన్ ప్రేయర్ విషయంలో మనం చాలా పట్టుదలతో కుటుంబం అంతా కూడా కలిసి చైన్ ప్రేయర్ చేస్తున్నాము. అయితే కానీ నాది యాక్చువల్లీ నేను థర్స్డే 8:15 ఉన్నది, సింగపూర్ టైం 8:15. సింగపూర్ టైం 8:15 అంటే ఇక్కడ దగ్గర 6:15, 6:45 ఇండియన్ టైం. ఆ టైంకి నేను ఫ్లైట్లో ఉన్నాను. ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా చైన్ ప్రేయర్ కంటిన్యూ చేస్తాం. ఆ టైంకి ఫ్లైట్లో ఖాళీగా ఉంటాం కదా, సో ఫ్లైట్లో కూర్చుని 15 minutes కూడా ప్రేయర్లో ఉన్నాం. అంటే మన కుటుంబం చాలా ప్రేయర్లో ముందుకు వెళ్తుంది. అయితే కొంతమంది ప్రయాణాలు ఉంటారు, ట్రైన్స్లో ఉన్నప్పుడు కూడా డిఎస్ కన్నా ప్రయాణాలు చేసినప్పుడు కూడా చాలాసార్లు చైన్ ప్రేయర్లో పాల్గొన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఒక 15 నిమిషాలు మన స్లాట్ని మనం అంటే కళ్ళు మూసుకుని మీరు ప్రేయర్ చేయకపోయినా మనసులో ప్రేయర్ చేసుకున్నా సరిపోతుంది. సో మన కుటుంబానికి ప్రార్థనా కవచం ఎంతైనా అవసరం. సో అందరూ కూడా మరి ఒక ప్రేయర్ సెల్ కింద మనం ఒక చైన్ ప్రేయర్ని మనం కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి కోమల్ ఎఫ్సీ గురించి కూడా కంటిన్యూగా ప్రేయర్ చేయండి. వాళ్ళ గురించే కాకుండా మరి మన కుటుంబంలో పిల్లలు, యూత్, మరి పద్మ పిల్లలు కానీ, మన మన్మోహన్ గారి పిల్లలు, మరి జాన్, కవిత, డిఎస్పన్ పిల్లలు బయట ఉన్నారు, వాడి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరైనా సరే మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అందరి గురించి, ఇప్పుడు మన సురేష్, శిరీష, ఈనో, కీర్తన్, అన్ని కుటుంబాల గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. అందరి పేర్లు కూడా అందులో ఉన్నాయి. సో ఇంకెవరి ప్రేయర్లన్నా మనం యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఇంకెవరైనా కొత్తగా కూడా మరి చైన్ ప్రేయర్ లింక్లో పాల్గొంటే కూడా మంచిది. కొంతమంది మిస్ అవుతున్నారు, ప్రాబ్లం కాదు, అదేం కాదు. వాళ్ళని మనం అంటే వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కంటిన్యూగా ప్రేయర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక మనం అందరం కూడా అది కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు మరి ఒకసారి మన యొక్క చైన్ ప్రేయర్ గురించి చెప్పడం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకెవరు ఉన్నారా చెప్పడానికి? ఓకే, చెప్పబడిన సాక్ష్యాన్ని నిమిత్తం మన మధ్యలో డిఎస్ పని ప్రేయర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మరి మల్లిక ఎంతో దుఃఖంతో చెప్పింది, కానీ ఆ దుఃఖం మనకి కనపడదు, దేవుడు తెలుస్తుంది. ఆ మల్లిక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నామను వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి సమయంలో ప్రభా, ఈ జూమ్ ప్రేయర్ లో ప్రభా, నిన్ను స్తుతించటకును ప్రభా, నేను గణపరచుటకును, నేను మహింపరచుటకును మా అందరికి ఇచ్చిన ప్రభా ఈ మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకే నీకు స్తోత్రం తండ్రి. ప్రభా మల్లిక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. అవును ప్రభా నీతో ఉంటున్నప్పుడు సాతానుడు ఎంతో శోధిస్తున్నాడు ప్రభా, స్తోత్రం తండ్రి. ఆ సాతాను యొక్క కుయుక్తుల నుండి ప్రభా మీరు అనుదినము కాపాడుతూ ప్రభా, స్తోత్రం తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండి ప్రభా నడిపిస్తున్నది బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. భయంకరమైన యాక్సిడెంట్ నుండి ప్రభా కోమల్ని మీరు కాపాడారు ప్రభా, స్తోత్రం తండ్రి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ప్రభా వాగ్దానం చేసిన దేవుడో ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా మీరు కునుకక ప్రభా నిద్రపోక ప్రభా, స్తోత్రం తండ్రి. మమ్మల్ని కాపాడుతున్న విధం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా కోమల విషయం మీరు చేసిన గొప్ప మేలుని బట్టి, అద్భుతాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభా. బిడ్డలు ప్రభా నిన్ను స్తుతించే బిడ్డలుగా ప్రభా, అనుదినం నిన్ను ప్రభా స్మరించుకునే బిడ్డలుగా మీరు ఆయత్తపరచుకుని వేడుకుంటున్నాను, స్తోత్రం తండ్రి. బిడ్డ ఒంటరిగా ఉంటున్నాడు బాంబేలో ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు రెండో వాడుగా ఉండండి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభా ఉద్యోగంలో రాకపోకలేందున మీ కాపుదల భద్రత దయచేయండి. మంచి జ్ఞానమును ఇవ్వండి ప్రభా, స్తోత్రం తండ్రి. నీ కాపుదలతో ప్రభా నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాను, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా ఎఫ్సీని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఎఫ్సీ గారికి కూడా ప్రభా ఉన్న బలహీనతలను నుండి ప్రభా మీరు ముట్టండి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రతి అవయవమును మీరు తాకండి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా యేసయ్యా నీకు వందనములు, అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, స్తోత్రం తండ్రి. బిడ్డ హాస్టల్లో ఉంటుంది ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా బిడ్డకు మీరు తోడే ఉండండి ప్రభా. రూమ్ లో ఉన్నప్పుడు ప్రభా, స్తోత్రం తండ్రి. ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు ప్రభా, స్తోత్రం తండ్రి. వస్తున్నప్పుడు ప్రభా మీ కాపుదల భద్రత దయచేయండి ప్రభా, స్తోత్రం తండ్రి. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, స్తోత్రం తండ్రి. బిడ్డకు మీరు తోడే ఉండండి ప్రభా. యవనస్తురాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా బలపరచండి ప్రభా, స్తోత్రం తండ్రి. ఏ విధమైన బలహీనత గురి కాకుండా సహాయం దయచేయండి, స్తోత్రం తండ్రి. తమ్ముడు అశోకుని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డ కూడా ప్రభా బలహీనుడైనాడని విని ఉన్నాం ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు స్వస్థపరిచిన విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఏ విధమైన బలహీనతలు ప్రభా గృహంలోకి ప్రభా రాకుండా ప్రభా, స్తోత్రం. అంధకార శక్తులను ఏసునామములో లయపరచమని వేడుకుంటున్నాను, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. తమ్ముడికి మీరు తోడై ఉండండి ప్రభా. తన చేసిన పనిని దీవించండి ప్రభా. రాకపోకలను మీకు ఆపుదల భద్రత దయచేయండి, స్తోత్రం. మళ్ళీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. విడిగించిన ధైర్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అవోపురం బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డ కూడా మీ తోడై ఉండండి ప్రభా. మీకు ఆపుదల భద్రత దయచేయండి. ఆ గృహం చుట్టూ నీకు ఆపుదల దయచేయండి. అంధకార శక్తిని ఏసులాయపరచండి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా యేసయ్యా నీకు వందనములు, స్తోత్రం తండ్రి. చిన్న సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా బిడ్డ కోరుకున్నట్లు ప్రభా ప్రతీది ప్రభా గృహములో సంతోషకరముగా, ఆనందకరముగా ప్రభా, స్తోత్రం తండ్రి. సమస్తము జరుగుటకు సహాయం దయచేయమని ప్రభా బిడ్డలు నలుగురిని మీ ఆదిలోంచి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 నెక్స్ట్ వీక్ మన మధ్యలో రాకేష్ వాక్ పరిచయం చేస్తారు. జ్ఞాపకం చేసుకోండి ఏకాంతిన ప్రార్థనలో. మన మధ్యలో కవిత లేరు, సో శిరీష మన మధ్యలో ఆరాధన చేస్తారు. కవిత వచ్చారా, ఉన్నారా? అన్నా ఉన్నాను కానీ ఆటోలో ఉన్నాను అన్న, ఇంకా వెళ్ళలేదు. ఈ జ్వరము ఓకే పర్లేదు, నువ్వు జర్నీలో ఉండు. ఓకే 3 రోజుల నుంచి ఓకే అమ్మా.
ఆరాధించుకుందామండి అందరూ. దేవుని స్తుతిద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా మేమందరం తండ్రి ఇలా కూడి తండ్రి నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని వినుటకు తండ్రి, మా సాక్ష్యములను పంచుకున్నటకు తండ్రి, నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. మిమ్మల్ని ఆరాధించి కొనియాడుటకు తండ్రి మరొకసారి తండ్రి మాకు ఒక చక్కటి దినాన్ని తండ్రి మరి ఏర్పరిచిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. అవును తండ్రి. అయ్యా తండ్రి, మమ్మల్ని కాచి కాపాడే దేవుడుగా నీవు ఉండి ఉన్నావు. ఇజ్రాయేలు కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు అని నువ్వు సెలవిచ్చినావు. అవును నాయన, నిద్రపోకుండా కునుకకుండా తండ్రి ప్రతి నిమిషము నాయన మమ్మల్ని కంటి పాప వలె కాచి కాపాడుకుంటూ నాయన మా మార్గంలో మా తండ్రి మరి మమ్మల్ని నడిపించుకుంటూ తండ్రి మా రాకపోకల్లో మాకు సహాయం దయచేసుకుంటూ తండ్రి నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. మా పోషకుడుగా ఉన్న దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు. మా రక్షకుడుగా ఉన్న దేవానికి వందనాలయ తండ్రి. నాయన మమ్మల్ని ముందుగా ప్రేమించి నాయన నీవు ముందుగా మమ్మల్ని వెతికి రక్షించి ప్రేమించుకున్న దేవుడవు. అందును బట్టే దేవా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ. నినలేని ప్రేమను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మా హృదయాల్లో తండ్రి నిన్ను మాత్రమే ప్రతిష్ఠించుకొని మేము జీవించలాగు, నీకు మహిమార్థకరంగా మేము జీవించలాగు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ పరిశుద్ధాత్మ కృపను మాకు దయచేయండి నాయన తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నిన్ను పోలి మేము జీవించుటకు దానికి కావలసిన కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మా శక్తి మా బలము దేనికి పనికిరాదు తండ్రి. కేవలం నీ కృపను బట్టే ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టే దేవా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. ఆదివాంతమై ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. అయా మమ్మల్ని ఎంతో అద్భుత రీతిలో తండ్రి మమ్మల్ని సృష్టించిన దేవానికి వందనాలయా. నీ పోలికలో మమ్మల్ని చేసుకున్న దేవానికి స్తోత్రములు 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 తండ్రి. మమ్మల్ని యాజక సమూహము అంటున్నావు తండ్రి. తండ్రి మమ్మల్ని నీ ఫ్రెండ్స్, నా స్నేహితులు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని ఉన్నావు దేవా తండ్రి. మాకు ఎంతో గొప్ప ఘనతనిచ్చావయ్యా. అయా మేము నశించిపోవలసిన జాబితాలో ఉండవలసిన మమ్మలను తండ్రి వెతికి రక్షించుకొని తండ్రి నీ బిడ్డలుగా తండ్రి ఈ లోకంలో జీవించే ఘనతను మాకు దయచేసిన దేవానికి వందనాలు. అయా నీ ఉచితమైన రక్షణ మాకు దయచేసి ఉన్నావు, ఉచితమైన కృపను మాకు దయచేసి ఉన్నావు దేవా. నీకు స్తోత్రములు 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 తండ్రి. అయా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. అయా మేము వేనోళ్ళతో స్తుతించినా నీ రుణము తీర్చలేము దేవా. నీవు గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీకు వందనాలయా. అయా మా ప్రతి అవసరతను ముందే నీవు ఎరిగి నీ మహిమైశ్వర్యం చెప్పిన ప్రతిదీ తీర్చుకుంటూ నీ సమయంలో మాకు ఏం కావాలో వాటి అన్నిటిని సమకూర్చుకుంటూ దయచేస్తూ వస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. నీకు వందనాలయా తండ్రి. నాయన నీలో మేము అంటగట్టగలుగుటకు సహాయం దయచేయండి దేవా. ఇంకను మా విశ్వాసంలో మేము బలాన్ని పొందుకునే వారిగా తండ్రి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మాకు ఆరోగ్య బలాన్ని దయచేసిన దేవా నీకు వందనాలు. అనారోగ్య బలహీనతల్లో మేము ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ముట్టి నాయన నీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మమ్మల్ని నాయన మరలా మంచి ఆరోగ్యంతో తిరిగి లేవనెత్తుతున్న దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మరి మేము బయటికి వెళ్ళి వస్తున్నామంటే అది కేవలం నీ కృపను బట్టి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా మరలా మేము ఇంటికి చేరుకుంటున్నామంటే అది కేవలం నీ కాపుదల బట్టి దేవా నీకు వందనాలయ. నీకు స్తోత్రములు స్తోత్రములు. ఒక్కొక్కసారి తండ్రి మేము మా విశ్వాసంలో పడిపోవచ్చు, మా రక్షణలో నుంచి నాయన మేము తొలగిపోతుండగా తండ్రి నీ వాక్యంతో మనం బలపరుస్తూ నాయన మరలా తండ్రి నీ తట్టు త్రిప్పుకుంటున్న దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా విరిగి నలిగిన హృదయాలు నీకు కావాలంటున్నావు తండ్రి. మరి అట్టి హృదయాలు కలిగి తండ్రి నిరంతరం నాయన నీ పాదల చెంతకు వచ్చి నాయన మేము ఎడతెక్క ప్రార్థించే వారిగా, పట్టుదలతో ప్రార్థించే వారిగా తండ్రి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా, మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి నీ కొరకు నాయన, నీ రాజ్య విస్తరణ కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన కూడిన ప్రతి ఒక్క బిడ్డను నాయన బలమైన పాత్రలుగా తండ్రి వాడుకుంటున్నందుకు మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన తలాంతులన్నిటినీ తండ్రి నీ కొరకు నీకు మహిమ తెచ్చే విధంగా వాడబడలాగు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా.
గొప్ప దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా నీకు వందనాలయా తండ్రి, నాయనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు వందనాలు, కృప కాపుదలను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలయా. స్తోత్రములు 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 తండ్రి. అయా ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నా కొరకు మా కొరకు తండ్రి, నీవు విరిగి నలిగిన నీ హృదయాన్ని తండ్రి, మరి విరిగి నలిగిన నీ శరీరాన్ని బట్టి నీకు వందనాలు, నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీకు వందనాలయా. నీకు స్తోత్రములు స్తోత్రములు. మా కొరకు తండ్రి నాయన కల్వరిపై చేసిన బలియాగాన్ని బట్టి నీకు వందనాలయా. నిరంతరం తండ్రి నువ్వు చేసిన తండ్రి మరి ఆ సాక్రిఫైస్ని మేము గుర్తు చేసుకుంటూ తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి, ప్రతి విషయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ, ప్రతి విషయంలో మాకు ముందుగా మేము మిమ్మల్ని పెడుతూ మేము నడవగలగటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. వాక్యమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. నీ సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని తండ్రి మరి ఇతరులకు తండ్రి మరి నీ వాక్యాన్ని అనే సత్యాన్ని ఇతరులకు పంచేవారిగా మేము ఉండగలుగుటకు తండ్రి, నీకు ఇంపైన ధూపంగా మేము ఉండగలుగుటకు తండ్రి. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. క్రీస్తు అనే సువాసనగా తండ్రి ఇతరులకు మేము ఉండగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. మా మాటలతోనూ మా నడవడికతోనూ తండ్రి, మా బిహేవియర్తోనూ నాయన నీ బిడ్డలుగా ఈ లోకంలో తండ్రి అందరికీ మేము నాయన క్రీస్తు అనే సువాసన వెదజల్లే వారిగా ఉండగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. నీకు స్తోత్రములు 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 తండ్రి. నీ రాకడ కొరకు మేము తండ్రి మరి బుద్ధిగల కన్యకుల వలె తండ్రి మరి మేమందరం తండ్రి సిద్ధమైన మనస్సుతో తండ్రి సిద్ధపాటుతో కలిగి జీవించుటకు నాయన తండ్రి సహాయం దయచేయండి నాయన. మీకై వందనాలు స్తుతులు స్తోత్రములు. మా కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డలు మొదలుకొని తండ్రి వృద్ధుల వరకు అందరినీ మీ కృపలో బలపరుస్తూ మమ్మల్ని నడిపించుకుంటూ మా ప్రతి అవసరతను తీర్చుకుంటూ వస్తున్న దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవానికి వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. నాయన మరి ప్రేయర్ మీటింగ్ అంతటిలో మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన సహాయం దయచేయమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన వేడుకుంటూ సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం అందరం కూడా కలిసి బైబిల్ పాట మనం పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. మన్మోహన్ అన్న ఫ్యామిలీ ఉన్నారా? ఓకే. పఠింప శ్రేష్ఠ గ్రంథం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడిపి ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మన మధ్యలో మల్లిక కీర్తనలు 67వ కీర్తన 1 నుంచి 7 వరకు చదివి వినిపిస్తారు. కీర్తనలు 67. ఈరోజు మన ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఈ యొక్క వాక్యాన్ని చదివించారు, అందుకోసం అదే పెట్టాను. కీర్తనలు 67వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకుందామండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మిమ్మును కరుణించి మిమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనులను ఏలెదవు. జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమును ఇచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును.
భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. మనము ముఖ్యమైన అంశానికి వెళ్తున్నాం. మన మధ్యలో వాక్ పరిచయం చేయటానికి సురేష్ సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యం నిమిత్తం మన మధ్యలో పెర్సి అక్క ప్రేయర్ చేస్తారు. వాక్యం నిమిత్తం మన మధ్యలో పెర్సి అక్క ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయక ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఇంతవరకు నాయన జరిగిన నా ప్రభా కూడుకులు దేవా, నా తండ్రి నాయన మీరు ఉండి నాయన ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఇప్పుడు ప్రభా నీ బిడ్డ వాక్యం చెప్పన ఏంటుండగా బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. బిడ్డ ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభా మా యొక్క కుటుంబాలకు మాకు నాయన ఏ వాక్యం కావాలో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని ఇదిగో నాయన బిడ్డను బలపరచండి, నాయన ధైర్యపరచండి. బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి. బిడ్డని కుటుంబాన్ని మీరు దీవించమని యేసునామములో వేడుకుంటున్నాను. మేమందరము కూడా నాయన విని నాయన నా వాక్యానుసారంగా నా గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన అనుక్షణం మిమ్మల్ని ముందు ఉంచుకుని మేము జీవించడానికి మమ్మల్ని ఆయత్తపరచమని మా కుటుంబాలందరినీ మీరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీరే మహిమకంతా పొందమని యేసునామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన మధ్యలో సురేష్ సిద్ధంగా ఉన్నారు వాక్ పరిచయం చేయడానికి. ఈ యొక్క సమయాన్ని సురేష్కి ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ భాస్కర్ అన్న, నాకు ఈరోజు టైం ఇచ్చినందుకు. ఈరోజు వాక్య భాగము 1 కొరింథీయులు 14 1 Corinthians 14:33 ఒక వర్స్ చదువుకొని ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డిసార్డర్ బట్ ఆఫ్ పీస్. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే కొంచెం ఇంగ్లీషు తెలుగు కలిసి వస్తుంది. ప్యూర్గా తెలుగు రాదు కనుక ముందే నన్ను క్షమించమని అడుగుతున్నాను. సో ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఏ గాడ్ ఆఫ్ డిసార్డర్ బట్ ఆఫ్ పీస్. ఈ వర్స్లో ఏం రాసిందంటే యాక్చువల్గా ఈ ఈ ఈ ప్యాసేజ్ 1 Corinthians 14 ప్యాసేజ్లో చర్చ్లో ఆర్డర్ గురించి అనే మెయిన్ టాపిక్ ఏంటంటే చర్చ్లో ఎలాగ క్రమంలో ఉండాలి మనము అని ఈ ప్యాసేజ్. బట్ జనరల్గా కూడా ఆలోచిస్తే గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. మన దేవుడు క్రమము గల దేవుడు. సో ఆ క్రమము చర్చ్లోనే కాదు, అన్ని చోట్ల మనం ఆ క్రమం చూస్తాము. ఆర్డర్ అంటే క్రమము. సో ఆ క్రమము మనం అన్ని చోట్ల చూస్తాము. మన ఫ్యామిలీలో కూడా క్రమం చూస్తాము, మనం చర్చ్లో క్రమం చూస్తాము. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలాగే మన గవర్నమెంట్లో అయినా, మన కంట్రీలో అయినా, కమ్యూనిటీలో అయినా ఒక ఆర్డర్ పెడతాడు దేవుడు. అలాగే ఈ సృష్టిలో చూసినా లేకపోతే ఈ బ్రహ్మాండంలో చూసినా ప్రతిదీ ఒక క్రమంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు భూమి
24 అవర్స్లో రొటేషన్ అవ్వాలా. సో అదొక క్రమం దేవుడు పెట్టాడు. సూర్యుడి చుట్టూ 365 రోజుల్లో తిరగాల. అది ఒక క్రమం పెట్టాడు అనమాట. కరెక్ట్గా అది ఆ క్రమంలోనే అది ఫాలో అవుతుంది. సో దేవుడు క్రమము కలిగిన దేవుడు. ప్రతిదీ ఒక క్రమము, ఒక్కొక్క ఆర్డర్. దేవుడు అన్నిటిలో ఒక ఆర్డర్ పెట్టినాడనమాట. అవి ఇప్పుడు ఆ ఆర్డర్ తప్పింది అంటే ఏమవుతుంది అంటే డిసార్డర్ అవుతుంది. అదే ఇప్పుడు ఇప్పుడు సృష్టిలో డిసార్డర్ అంటే దాన్నే న్యాచురల్ కెలామిటీస్ అవుతాయి. తుఫాన్లు ఇవి వస్తాయి. అవే డిసార్డర్ అవుతుంది. ఇప్పుడు ఆ, మనము తప్పితే మనకి యాక్సిడెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్ అంటే ఇప్పుడు ఆ, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్లో ఒక్కొక్కసారి మేము ఇక్కడ కొన్ని చిన్న రోడ్లు ఉంటాయి. 55 mph ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఖాళీగా ఉన్నది కదా, కొంచెం స్పీడ్ వెళ్తే ఏమవుతుంది అనిపిస్తుంది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే దానికి కొంచెము ఎత్తు పల్లం ఉన్నది, అది కనపడదు. మనం అక్కడ వరకు వెళ్ళే వరకు అది కనపడదు అనమాట. మనకి ఎదర దారి కనపడదు. అప్పుడు అనిపిస్తుంది, ఓకే వీడు 55 పెట్టాడు, బోర్డు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే దీనివల్ల పెట్టాడు. కానీ సాఫీగా నడుస్తున్నంత వరకు నేనేమనుకున్నానంటే ఓకే కొంచెం అరే ఖాళీగానే ఉంది కదా, స్పీడ్లో వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. రైట్. సో అక్కడ ఒక రూల్, ఒక 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 ఆర్డర్ పెట్టింది ఎందుకంటే అది అది మన కోసం పెట్టారు. అక్కడ పోలీస్ మ్యాన్ కోసం పెట్టలేదు, లేకపోతే ఆ గవర్నమెంట్ అఫీషియల్ కోసం పెట్టలేదు. పెట్టింది ఎవరి కోసం అంటే మన కోసం పెట్టాడు అనమాట. ఒక రూల్, ఒక ఆర్డర్ పెట్టింది. సో అది తప్పితే ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ అవుతుంది. రైట్. సో దేవుడు కూడా అన్నిటిలో ఒక ఆర్డర్ పెట్టాడు. సో ఇప్పుడు ఆ ఆర్డర్ తప్పితే ఏమవుతుంది అంటే మనం క్షేమం తప్పుతుంది, లేకపోతే ఆరోగ్యం తప్పుతుంది. రైట్. సో అలాంటి ఒక ఆర్డర్లో ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఒక ఆర్డర్, ఒక అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఫ్యామిలీలో గాడ్ ఆర్డర్. అన్నీ మాట్లాడలేము కనుక ఒక చిన్న టాపిక్ ఏంటంటే దేవుడు మన ఫ్యామిలీలో ఏం ఆర్డర్ ఎలాగ పెట్టాడు అన్నట్టు. దాంట్లో కూడా ఆ ఆర్డర్లో ఒక క్రమం, మన ఫ్యామిలీలో క్రమం పెట్టినప్పుడు మెన్స్కి, పురుషులకి దేవుడు ఏమి ఆ ఆర్డర్లో ఏమి రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు, లేకపోతే ఏం రిక్వైర్మెంట్, ఏం ఎక్స్పెక్టేషన్ గాడ్ పెట్టాడు అన్నది మనం ఈరోజు కొన్ని కొన్ని వచనాల ద్వారా చూద్దాము. సో జెనెసిస్ ఆదికాండము 18. ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఓకే. సో ఇక్కడ ఈ ప్యాసేజ్ ఏంటంటే లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న ఒక సందర్భము ఏంటంటే దేవుడు సొదొమ గొమొరాని నాశనం చేస్తకొచ్చిన సమయంలో, ఆ సందర్భంలో దేవుడు అబ్రహాం గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటంటే 19, ఫర్ ఐ హ్యావ్ చూజన్ హిమ్, ఎవరిని? అబ్రహాంని చూస్ చేశారనమాట. సో దట్ హీ విల్ డైరెక్ట్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ ఆఫ్టర్ హిమ్ టు కీప్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ జస్ట్. సో ఇక్కడ ఏంటంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఒక రిక్వైర్మెంట్ అనండి, లేకపోతే ఒక కమాండ్మెంట్ అనండి, లేకపోతే ఆయన మీద పెట్టిన ఒక బాధ్యత, లేకపోతే బరువు ఏంటంటే ఎందుకు ఆయన చూస్ చేశారంటే అబ్రహాము ఆయన తర్వాత ఆయన పిల్లలను, తన కుటుంబంని దేవుని మార్గంలో, యెహోవా మార్గంలో నడిపించాలి. ఎలాగంటే నీతి న్యాయముల వలన నడిపించాలని ఒక ఆజ్ఞ పెట్టారు.
సో ఆజ్ఞ మనము ఇప్పుడు ఏంటంటే కమాండ్మెంట్ చూస్తున్నాము. సో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మనం ఎప్పుడు జనరల్గా ఎప్పుడేమో ఏం చూస్తామంటే దేవుడు అబ్రహాంకి ఏమేం ప్రామిస్లు ఇచ్చారు, దేవుడు నిన్ను ఈ జనాంగంగా చేస్తాను, ఇంత దీవిస్తాను, ఇసుకురుని వల్ల దీవిస్తాను, లేకపోతే ఆ, ఆ, ఆకాశంలో ఉన్న తారల వలన నక్షత్రాల వలన దీవిస్తాను, దీవెనలే చూస్తాము. కానీ దేవుడు ఆయనకి కమాండ్మెంట్ ఏమి ఇచ్చాడో అది మనము ఒక్కొక్కసారి గమనించము. ఏంటంటే సో అదే ఈరోజు ఏంటంటే ఎప్పుడు కూడా మనం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే దానిలో మనం బైబిల్ చదువుతున్నప్పుడు ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అని మనము పాట పాడాం కదా. సో బైబిల్లో ఏంటంటే మనం కూడా సెలెక్టివ్గా చూస్ చేసుకుంటూ ఉంటాము. ఏం చూస్ చేసుకుంటామంటే ఎక్కడ ప్రామిస్లు ఉన్నాయా అక్కడ ప్రామిస్లను ఎత్తుక్కుంటూ ఉంటాము. కానీ కమాండ్మెంట్స్ ఎవరన్నా ఎతుకుతారా? కమాండ్మెంట్ దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చారు, నేను ఎలాగ ఆజ్ఞల్ని పాలించగలను అని ఎవరైనా ఇస్తారా? 31వ తారీఖున జనవరి 1 తారీఖున ఫస్ట్ ప్రామిస్ కార్డులు పెట్టేస్తారు ఏ చర్చిల్లో అయినా. ఎవరన్నా ఈ రోజు వరకు నేను చూడలేదు కమాండ్మెంట్స్ కార్డ్స్ ఎవరన్నా పెడుతున్నారా? పెట్టరు. ఓకే. సో మనం ఏంటంటే మనము ఆలోచించవలసిన అవసరం ఏంటంటే మనము సెలెక్టివ్గా చదువుతాం బైబిల్ని, చాలా సెలెక్టివ్గా చదువుతాం. ఏంటంటే మనకి ఏం కావాలో దాంట్లో అది వెతుక్కుంటాము, అది చదువుతాము, అదే ఫాలో అవుతాం, అదే క్యాలెండర్లో పెట్టుకుంటాము, అదే గోడల మీద పెట్టుకుంటాము. రైట్? బైబిల్ ఎట్లా చదవాలంటే పూర్తిగా చదవాలా. దాంట్లో ఏం ప్రామిసెస్ ఇచ్చే ప్రామిసెస్ ఎలాగొస్తాయి అంటే ఆ కమాండ్మెంట్ ఫాలో చేస్తే ఆ ప్రామిసెస్ వస్తాయి. ఓకే. సో ఆ కమాండ్మెంట్ అబ్రహాంకి ఇచ్చిన కమాండ్మెంట్ ఏంటంటే నువ్వు నా తర్వాత నేను ఎందుకు నిన్ను చూస్ చేశాను అంటే నువ్వు నా తర్వాత నీ పిల్లల్ని నీ కుటుంబంని నీతి న్యాయంలో నడిపించాలని. ఓకే. అది దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్ ఆయనకి. సో అది స్పిరిచువల్గా అది మనకు కూడా వర్తిస్తుంది. ప్రతి పురుషులకి, మెన్స్కి, స్పెషల్గా మెన్స్కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన కుటుంబంని నీతి న్యాయంలో దేవుని మార్గంలో నడిపించవలసిన రెస్పాన్సిబిలిటీ, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ దేవుడు కుటుంబంలో క్రమంలో పురుషులకి లేకపోతే మెన్స్కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. ఓకే. సో అబ్రహాం సంతతిగా మనకు కూడా అదే ప్రామిస్ కావాలంటే అదే కమాండ్మెంట్ కూడా మనకి అప్లై అవుతుంది. సో అది స్పిరిచువల్గా రెస్పాన్సిబిలిటీ. ఫిజికల్గా భౌతికంగా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అది కూడా చదువుదాం. 1 తిమోతి 5:8. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. ఇంగ్లీష్లో ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిస్ రిలేటివ్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ హిస్ ఇమీడియట్ ఫ్యామిలీ హీ హ్యాస్ డినైడ్ ద ఫెయిత్. సో ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ అని తెలుగులో సంరక్షించుట అని ఉంది. బట్ ఇంగ్లీష్లో కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ప్రొవైడ్. హీ హ్యాస్ టు ప్రొవైడ్, ద మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ హ్యాస్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో ఏం ప్రొవైడ్ చేయాలంటే నీడ్స్, ఆల్ ద నీడ్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇక్కడ నీడ్స్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అన్ని ఏం ప్రొవైడ్ చేయాలి అంటే నీడ్స్ వర్సెస్ వాంట్స్ అని ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో వాళ్ళకి నేర్పిస్తారు వాట్ ఈజ్ నీడ్స్ వర్సెస్ వాట్ ఈజ్ వాంట్స్. అంటే అవసరాలు ఏంటి, ఆశలు ఏంటి అని. సో అన్ని ఆశలుకి ఏమీ హద్దు ఉండదు అనమాట. ఆశలు ఎక్కడ కోటలు దాటుతాయి. సో మనకి ఇప్పుడు ఒక వెహికల్ కావాలి మనం యూజ్ చేసుకుంటానికి అంటే మనము 50,000లో కూడా ఒక వెహికల్ కొనుక్కోవచ్చు, 5 lakhsలో కూడా ఒక వెహికల్ కొనుక్కోవచ్చు. రైట్? సో అదే ఆశలు అవసరాలకి డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీకి వస్తే మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ, ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆయన నీడ్స్ ఏంటి, కుటుంబంకి అవసరం ఏమున్నాయో అవి ప్రొవైడ్ చేయాలి ఫిజికల్గా. ఓకే. సో అది జనరల్గా స్పిరిచువల్గా ఎలాగా మెన్స్ ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఫిజికల్గా ఎలా లీడ్ చేయాలి.
ఇంకా కొన్ని వర్సెస్ చదువుతాము. యాజ్ ఏ హస్బెండ్గా మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హస్బెండ్. 1 Corinthians 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. సో నవ్ ఐ వాంట్ యూ టు రియలైజ్ దట్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ క్రైస్ట్. సో ఇక్కడ కూడా మనం క్రమం చూస్తున్నాం. క్రమంలో ఏమున్నదంటే ఫస్ట్ తండ్రి దేవుడు శిరస్సు ఎవరికి శిరస్సు అంటే జీసస్కి. జీసస్ ఎవరికి శిరస్సు అంటే మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరికి శిరస్సు అంటే ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ. అది మనం మరొకసారి క్రమం చూస్తున్నాము, రైట్? సో ఇక్కడ శిరస్సుగా పెట్టాడు అంటే పురుషుల్ని శిరస్సుగా పెట్టాడు అంటే లీడర్షిప్. సో లీడర్షిప్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీలో దేవుని మార్గంలో నడిపిస్తానికి, స్పిరిచువల్గా నడిపిస్తానికి ఒక లీడర్గా పెట్టినాడు అనమాట. లీడర్షిప్ మీనింగ్ ఏంటంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. ఏంటంటే మీనింగ్ ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు, కానీ ఒకరు లీడర్షిప్గా పెట్టినాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మన గవర్నమెంట్లో చూస్తాము క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ప్రైమ్ మినిస్టర్ అవ్వలేరు కదా, దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ చేస్తారు. సో బుక్స్లో కూడా ఏమని ఉంటుంది, సివిక్స్ బుక్స్లో ఏమని ఉంటుంది అంటే ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అని ఉంటుంది అనమాట. అంటే అందరూ ఈక్వలే, కానీ దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, మొదటి వారుగా సెలెక్ట్ చేస్తారు అనమాట. సో ఆ విధంగా పురుషులకి ఏంటంటే లీడర్గా దేవుడు ఆ క్రమం పెట్టాడు, రైట్? మనం అడగొచ్చు స్త్రీలను ఎందుకు పెట్టలేదు అంటే అది క్రమం, దేవుడు పెట్టిన క్రమం అన్నమాట. సో ఆ క్రమంలో దేవుడు లీడర్షిప్ ఎవరికి ఇచ్చారంటే పురుషులకి ఇచ్చారు. లీడర్షిప్ ఏంటంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అని కాదు, లేకపోతే నేను శిరస్సుని కదా, నువ్వు ఇప్పుడు తోకలాగా ఉండాలి, లేకపోతే నువ్వు కాళ్ళలాగా ఉండాలి అని ట్రీట్ చేయడం కాదు. కానీ ఏంటంటే లీడర్షిప్ దేంట్లో అంటే దేవుని మార్గంలో కుటుంబం ఎలా నడిపించాలన్న దాంట్లో లీడర్షిప్ అన్నమాట. ఇంకా ఒకటి 1 Peter 3:7. అటువలనే పురుషులారా జీవము వరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. సో హస్బెండ్స్కి ఏం చెప్పారంటే గిఫ్ట్ ఆఫ్ లైఫ్ దేవుడు ఇద్దరికి కలిసి, హస్బెండ్ అండ్ వైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక దంపతిగా దేవుడు ఇచ్చింది ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ లైఫ్, గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్లో ఇద్దరికి పాలిభాగస్తులుగా చేశారనమాట. ఒకరికి ఇవ్వలేదు, ఇద్దరికి కలిసి ఇచ్చారు. బట్ లీడర్గా హస్బెండ్ని పెట్టారు. సో ఇక్కడ వర్స్లో ఏం చెప్తున్నదంటే రెస్పెక్ట్, ట్రీట్ యువర్ వైఫ్ విత్ రెస్పెక్ట్, అది ఇంపార్టెంట్ అనమాట. ఇంకో వర్స్ చూద్దాము, Ephesians 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. సో ఏంటంటే సో లవ్ యువర్ వైఫ్ యాజ్ ద క్రైస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే దేవుడే, యేసుక్రీస్తే దేవుడే చర్చ్ని, సంఘంలో ఎన్ని కల్మషములు ఉన్నా, మనలో ఎన్ని తప్పులున్నా ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా ఎగ్జాంపుల్గా చెప్పి హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ అని చెప్పినారనమాట.
అది. సో యాజ్ ఏ హస్బెండ్, సో మనం ఇప్పుడు కొన్ని వర్సెస్ చూసాం ఏంటంటే యాజ్ ఏ హస్బెండ్ మెన్స్కి ఏమి రాశారని. యాజ్ ఏ ఫాదర్ ఇంకో కొన్ని వర్సెస్ చూద్దాం. యాజ్ ఏ ఫాదర్ ఇచ్చిన క్రమం ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి. సామ్స్ కీర్తనలు 103, మ్మ్. 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. ఫస్ట్ ఏంటంటే తండ్రి పిల్లలకి మధ్యన ఉన్న రిలేషన్లో ఫాదర్కి నుంచి దేవుడు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంపాషన్, ఏంటంటే కనికరము. జాలి. డిసిప్లిన్ కంటే కూడా ముందు ఏంటంటే కనికరం ఉండాలంట. ఎందుకంటే దేవుడు మనల మీద దేవుడు కూడా ఆ విధంగానే మనల్ని పిల్లలుగా మనం చూసే ఫస్ట్ ఏంటంటే కనికరము, కంపాషన్. దేవుడు మనం పిల్లల మీద కనికరం కదా, అరే మనము వీళ్ళు చిన్న పిల్లలు కదా, లేకపోతే వీళ్ళకి తెలియదు కదా, లేకపోతే వీళ్ళు తప్పు చేస్తున్నారు కదా అని మనము కనికరపడాలన్నమాట. సో కనికరం పాయింట్ నెంబర్ 1 ఏంటంటే యాజ్ ఎ ఫాదర్ ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే కనికరం ఉండాలి. సెకండ్ ద్వితీయోపదేశ కాండము 6, డ్యూటోనమీ 6 ద్వితీయోపదేశ కాండము 6, 7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. 6 These commandments that I give you today are to be upon your hearts. Impress them on your children. Talk about them when you sit at home and when you walk on the road and when you lie down and when you get up. So ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టీచ్ చేయాలా. టీచ్ అంటే మాటల ద్వారా చెప్పాలా, కూర్చోబెట్టి చెప్పాలా పిల్లలకి. లేకపోతే చెప్పకపోతే రాదు. చెప్పకుండా అరే నీకు తెలీదా అంటే అవ్వదు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లలకి తెలీదు. పిల్లలకి ఎక్కడి నుంచి తెలుస్తుంది, మనకి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే కూర్చోబెట్టి పెట్టి వాళ్ళకి ఇది రైట్, ఇది రాంగ్, ఇది దేవుని వాక్యము, ఇది వర్డ్ ఇలాగుంటుంది. మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా, టీచ్ చేయాలా. రైట్. టీచర్ అంటే టీచింగ్ అంటే ఓన్లీ స్కూల్లో టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కాదు. యాజ్ అ ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లలకి కూర్చొని పెట్టి దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్ అని టీచ్ చేయాలా. డ్యూటోనమీ 6లో మనం చదివింది. నెక్స్ట్ కొలోషియన్స్ 3:21. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. సో ఫాదర్స్ డూ నాట్ ఎంబెటర్ యువర్ చిల్డ్రన్ ఆర్ దే విల్ బి డిస్కరేజ్. ఇక్కడ ఏంటంటే పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయమని. సో దీంట్లో ఫాదర్కి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా. డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలా. ఎప్పుడు పిల్లల్ని వాళ్ళు మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలా. ఇంకో లాస్ట్ వర్స్ ప్రోవర్బ్స్ 22:6. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ టర్న్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ ఏంటంటే ట్రైన్ చేయాలి పిల్లల్ని. ట్రైన్ చేయాలి అంటే దీనికి ఇప్పుడు మనం ముందు చదువుకున్న వర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ముందు టీచ్ అని చెప్పాను. సెకండ్ పాయింట్ టీచ్కి ట్రైనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే టీచింగ్ ఏంటంటే కూర్చోబెట్టి మాటలతో చెప్పటము, బట్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే చేసి చూపించటము. ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనొక ఒకసారి నాతో వచ్చి అడుగుతాడు అనమాట, పప్పా నా సాకర్ ఆడండి, ఫుట్బాల్ ఆడండి అంటాడు. అరే నాకు వస్తే బాగుండేది, నీతో కూడా నేను ఆడేవాడిని, నేను కూడా నీకు నేర్పించేవాడిని అనుకుంటాను అనమాట. బాగానే నేను అరే నువ్వు ఆడుకోరా, ఈతనితో కలిసి ఆడుకోరా అని చెప్పి వదిలేస్తాను. కానీ ఎందుకంటే నాకు రాదు. సో అది ట్రైనింగ్ అంటే. అది ట్రైనింగ్కి టీచింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రైనింగ్ ఏంటంటే చేసి చూపించాలా. ఏంటంటే మనము
కొన్ని చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం చెప్పాలా, టీచ్ చేయాలా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ అండ్ రాంగ్ ఏంటంటే టీచ్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రైన్ చేయాలా. ట్రైన్ ఏంటంటే నువ్వు ఏడ్ చేస్తావో అదే నేర్చుకుంటారు పిల్లలు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నువ్వేం చేస్తున్నావో నేను ఇట్లానే ఉంటాను కానీ నువ్వు మాత్రం సరిగ్గా కరెక్ట్గా ఉండంటే అది అట్లా అవ్వదు, అది ట్రైనింగ్ అవ్వదు, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ టీచింగ్ అనమాట. సో అదే వర్సెస్లో ఇవే అండి. సో బట్ ఏంటంటే, సో నా పాయింట్ ఏంటంటే క్రమము. సో దేవుడు మనకి క్రమం ఎట్లా పెట్టాడు, సృష్టి అంతట్లో క్రమం పెట్టాడు, ఫ్యామిలీలో క్రమం పెట్టాడు. ఆ క్రమంలో వచ్చి దేవుడు మెన్స్కి, పురుషులకి ఏం రెస్పాన్సిబిలిటీ, ఏం క్రమంలో, ఏం ఆర్డర్లో ఏం పెట్టాడు అన్నది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. సో ఈ క్రమము మనము ఏంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అరే ఇది రూల్స్, రెగ్యులేషన్స్, లా కాదు, అట్లా కాదు. మనము ప్రిన్సిపల్స్, ఇవి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొన్ని మనము ఒక్కొక్కసారి మిస్ అవుతాము, ఒక్కొక్కసారి అవకతవకలు అవుతాయి, ఒక్కొక్కసారి మిస్ అవుతాం. కానీ ఓవరాల్ ఈ ఈ ఈ రూల్స్ రెగ్యులేషన్సా లేకపోతే ఈ కమాండ్మెంట్స్ వెనకాల ఏమున్నదంటే ఒక ప్రిన్సిపల్స్ ఏంటంటే ఒక ఆర్డర్ మనము ఆ ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవాలి. దేవుని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. దేవుని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే మనకి ఒక ఆర్డర్ అర్థమవుతుంది. ఆర్డర్ అర్థమైతే అన్ని క్రమంగా జరుగుతాయి. క్రమంలోనే ఆరోగ్యం ఉంది, క్రమంలోనే క్షేమం ఉన్నది, రైట్? క్రమంలోనే దీవెన ఉన్నది, ప్రాస్పెరిటీ కూడా క్రమంలోనే ఉన్నది. అక్రమం అయితే ఏమవుతుంది? క్రమం తప్పిందంటే ఇన్డిసిప్లిన్ ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది, డిసార్డర్ అవుతుంది, లేకపోతే కరప్షన్ అవుతుంది. క్రమంకి ఆపోజిట్ ఏంటంటే అక్రమం అవుతుంది. అక్రమం అంటే దాన్ని ఇంగ్లీష్లో కరప్షన్ అంటారు. కరప్షన్ ఏంటంటే నువ్వు రూల్ ఫాలో అవ్వట్లేదు అన్నది కరప్షన్, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? సో దేవుడు ఇవన్నీ పెట్టింది ఎందుకంటే, మనం బెస్ట్ బుక్ ద రీడ్ ఆఫ్ ద బైబుల్ అన్నప్పుడు ఏంటంటే ఎందుకు పెట్టాడంటే దీన్ని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవాలి. దీన్ని కమాండ్మెంట్స్, అరే ఇది కష్టము అంటే అది వేరే సంగతి, కానీ దాని ప్రిన్సిపల్స్ వెనకాల దేవుడు పెట్టింది ప్రతిదీ ప్రిన్సిపల్ మన క్షేమం కోసము, మన ప్రాస్పెరిటీ కోసం అన్నమాట, మన స్పిరిచువల్ ప్రాస్పెరిటీ కోసము. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్. అండ్ ఇది ఒక్క సైడ్ నుంచే చెప్పిన, నేను మెన్స్ సైడ్ నుంచే చెప్పిన. ఉమెన్స్ సైడ్ మనం మళ్ళీ వేరే టాపిక్ లాగా తీసుకోవచ్చు. బట్ ఈరోజు చెప్పింది ఓన్లీ స్పెసిఫిక్ టు ద మెన్స్. అలాగే ఆ ఆర్డర్లోనే దేవుడు ఉమెన్స్ కూడా కొన్ని పెట్టాడు. ఎలాగా ఆ ఆర్డర్లో ఉమెన్ ఎలాగ ఉండాలా, ఒక స్త్రీలు ఎలాగ ఉండాలా, కుటుంబంలో, ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో అని ఉండాలి. అలాగే పిల్లలకు కూడా ఒక క్రమం పెట్టాడు, అన్ని క్రమం పెట్టాడు అనమాట. సో ఈరోజు టాపిక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, భాస్కర్ అన్న. థ్యాంక్ యూ సురేష్. మరి కుటుంబంలో పురుషుల పాత్ర ఎంతవరకు మరి నిర్వహించాలి, ఎలా క్రమశిక్షణలో ఎలాగ ఉండాలనేది పురుషుల నిమిత్తం ఈ యొక్క దినాన్ని మనకి వివరించిన సురేష్కి వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్త్రీల గురించి నెక్స్ట్ వీక్ చెప్తావా? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తే చేయొచ్చు. మళ్ళీ నా టర్న్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే నెక్స్ట్ వీక్ చెప్పాలనుకుంటే నువ్వు చెప్పవచ్చు. నెక్స్ట్ వీక్ కాదు, నా టర్న్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. మరి విల్సన్ బాబు ఉన్నారా? లేరు తమ్ముడు, లేరు. ఓకే, విల్సన్ బాబు లేకపోతే సునీత క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు, నేను ఆశీర్వదిస్తాను. ప్రేయర్ చేసుకుందాం బాబు, ప్రేయర్ చేసుకుందామండి. ప్రేమ స్వరూపైన ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో నా ప్రభువా నాయన ఇంతవరకు నాతో మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చిన్న బిడ్డలు పాటలు పాడి ఉన్నారు నా ప్రభు, మీ నామమునకు మహిమ తెచ్చుకుని ఉన్నారు. మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. మన ప్రభు పెద్దవారు కూడా పాటలు పాడి ఉన్నారు నాయన, మీ నామమునకు ఘనత తెచ్చుకుని ఉన్నారు ప్రభు. మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రతి విషయంలోనూ నాయన సహాయం చేసిన దేవా, మీకే లెక్కలేని స్తోత్రాలు, సాక్ష్యాలు కూడా మీరున్నారు ప్రభు నాయన. ప్రతి విషయంలో మాకు సహాయం చేసే దేవుడుగా మీరున్నారు ప్రభు.
మీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయనా నా తండ్రి ఇంతవరకు నైనా మన ప్రభా సురేష్తో మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా నా తండ్రి, కుటుంబంలో మరి యజమానుడిగా తండ్రిగా పురుషుడిగా మీరు నిర్మించి ఉన్నారు ప్రభా. అవును తండ్రి మీకే లెక్కలేని స్తోత్రాలు. అవును నాయనా నా ప్రభా, స్త్రీ పాత్ర స్త్రీకి ఇచ్చి ఉన్నారు నాయన, పురుషుడి పాత్ర పురుషుడికి ఇచ్చి ఉన్నారు ప్రభా. నా తండ్రి నా ప్రభా ఇంటికి యజమానుడిగా నాయనా తండ్రిగాను నా ప్రభా నాయనా యజమానుడిగా మీరు ఇచ్చిన యొక్క పాత్రను వివరించి చెప్పడానికి బిడ్డకి ఇచ్చిన తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు నా ప్రభా. నాయనా తెలుగులో చెప్పలేకపోయినప్పటికీ ఎంతో చక్కగా వివరించడానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దయగల దేవా మా రక్షక మీకే వందనాలు నాయనా. అవును ప్రభా, మాకు మీరు ఇచ్చిన యొక్క నా ప్రభా నా తండ్రి ఆయన పాత్రలను మేము పోషించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు నాయన. యజమానులుగా మేము ఉండుట కాదుగా నా ప్రభా, మాకందరికీ మీరు మాకు యజమానుడిగా ఉన్నదాన్ని బట్టి మీకు వందనాలు నాయన. నా ప్రభా నా తండ్రి, పురుషుని స్త్రీ శిరస్సుగా ఇచ్చి ఉన్నారు. అవును ప్రభా, సంఘానికి శిరసై మీరున్నారు ప్రభా. అవును తండ్రి మీకే లెక్కలేని స్తోత్రాలు. మాకందరికీ శిరసై ఉన్న దేవుడు నాయన. నా ప్రభా మీరు లేకపోతే మేము లేము నాయన. నాయనా సమస్తము సహాయం చేసే దేవుడు ప్రభా. నాయనా ఇంతవరకు కాపాడిన దేవా, ఇక ముందు నువ్వు కాచి కాపాడండి. బిడ్డకిచ్చిన తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. శిరీష జ్ఞాపకం చేసుకో ప్రభా. శిరీష కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డలు నాయన స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేసి మీ దేవదూతలను కావలించండి అయ్యా. మీకే వందనాలు. బిడ్డలు చక్కగా తెలుగులో ప్రభు నాయన పాట పాడటానికి మీరు ఇచ్చిన యొక్క జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మీకు లెక్కలేని స్తోత్రాలు. బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఎదుగుచున్నారు ప్రభా. నీ యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుచున్నారు ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. తెలివి జ్ఞానం అనుగ్రహించండి. బిడ్డలు చదువుతుండగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన, ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించి దీవించండి. మేమందరము ఒక కుటుంబంగా చేరి నేను ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ నాయన, దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నాయన మేమందరము కూడా కూడి నాయన ఈ యొక్క శనివారం రోజున మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క ఘనతను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క తరుణమును బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క నీ యొక్క నామములో మేమందరము కూడా కూడి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క నామమును బట్టి మీకు వందనాలు నా ప్రభా. ఈ యొక్క ఘనతను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఇటు సమయం లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. అయినప్పటికీ నాయన నశించిపోయే ఆత్మలను వెతికి రక్షిస్తారన్న దేవుడు నాయన. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దయగల దేవా మా రక్షక నాయన. నా ప్రభా ప్రపంచం అంతటా నాయన భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నవి నాయన. నాయన సమస్తమును ఎరిగిన దేవుడు నాయన. నా ప్రభా సమస్తమును దేశమంతటికి క్షేమమును దయచేయండి ప్రభా. మీకే లెక్కలేని స్తోత్రాలు. ప్రయాణికులతో మీరు ఉండండి ప్రభా. నాయన సహాయం చేయండి. బలహీనతలతో ఉన్న వారితో మీరు ఉండండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు తండ్రి. బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి మీకే వందనాలు. గాయమును పెట్టువాడు నేను, కట్టువాడు నేనని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. అవును తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు నాయన. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభా. సహాయము చేసే దేవుడు నాయన. నాయనా నా తండ్రి మీకే లెక్కలేని స్తోత్రాలు. నా తండ్రి మరి ఈ యొక్క కూడికి నడిపించాలని మన ప్రభ మంచి ప్రేరేపణ ఇచ్చారు ప్రభా. భాస్కర్ని బట్టి మీకు వందనాలు. శైలను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. బిడ్డలిద్దరూ కూడా నాయన జకరియా ఎలిజబెతుల వలె నీ సేవలో ముందుకు కొనసాగుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ సేవ ఎంతో చేసినప్పటికీ తక్కువే ప్రభా. మీరు చేసిన మేలులకు నాయన మేము ఏమీ చెల్లించలేము నాయన. మా ఆత్మలు మీరు అడుగుతున్నారు ప్రభా. అవును తండ్రి మా ఆత్మలను మీ నామములో ఆయన కుమరించుకునే భాగ్యం అనుగ్రహించండి.
నాయన ప్రతిదినము మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించండి అయ్యా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట మాకు నేర్పించండి అయ్యా. మీకే వందనాలు. ప్రతి కుటుంబం కొరకు మేము నాయన ప్రార్థన చేయట మాకు నేర్పించండి అయ్యా. జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభు. ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్న ఎడల వాడు దేవుని అడగవాలని మీకు సెలవిచ్చిన ప్రకారం నాయన ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉన్నదో వారు మిమ్మల్ని అడిగి పొందుకునే భాగ్యం అనుగ్రహించండి అయ్యా. నాయన నా ప్రభు ఈ రోజు నాయన ఈ యొక్క ప్రభా కూడికలో నాయన లేనటువంటి వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. మరొకసారి నా ప్రభా ప్రార్థనలో ఉండటకు సహాయం చేయండి. క్రమశిక్షణ మాకు నేర్పించండి అయ్యా. క్రమం లేని వారిగా ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరము నాయన ప్రతి దినం ప్రతి ఒక్క శనివారము నేను నా ప్రభా మేమందరం కూడుకునే భాగ్యం అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట మాకు నేర్పించండి అయ్యా. మీకే వందనాలు. మా బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. మా బిడ్డల్లో నాయన క్రమశిక్షణ నేర్పించండి. అయినా వారు పెద్దవారైనప్పటికీ మేము జ్ఞానవంతులుగా మేము చేయలేము ప్రభా. మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నా ప్రభా. బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి తెలివి జ్ఞానమును అనుగ్రహించండి. క్రమశిక్షణ మీరు నేర్పించండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా మరి యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలతో మీరు ఉండండి. బర్త్డేలు జరుపుకుంటున్నాం ఆ బిడ్డలతో మీరు ఉండండి. ఈ వారం అంతా కాచి కాపాడి భద్రపరుస్తారని మరొక వారంలో మేమందరము కూడి సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబములకు తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్.